ఏదో లేరా సార్ చెప్పింది ఏంటంటే విద్యార్థులకి మంచి చెడు తెలియాలని. నిజమే, విద్యార్థులు మంచి చెడు తెలియాలి. అది మనకు మాత్రం ఎందుకు చెప్తారో తెలుసా? ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగల శక్తి ఒక్క మన యంగ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంది, అందుకే చెప్తారు. అదేవిధంగా మనలాంటి ఒక స్టూడెంట్ ఒక చిన్న కలగన్నాడు. తను తీసుకున్న ఒక చినికావేశ పొరపాటు వల్ల తన జీవితం ఎలా నాశనం అయిపోయిందో చిన్న మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ స్టూడెంట్ ఏమైందంటే చిన్న కళ అన్నమాట. తను మంచి జాబ్ చేయాలి, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక పాప కనాలి, మంచి కారు కొనాలి. ఆ కారు కూడా రెడ్ కలర్ లో ఉండాలి. ఆ కళకన్నాడు. తను మళ్ళా స్టూడెంట్స్ ఒక అనాథ, తల్లిదండ్రులు లేరు, వదిలేశారు. తన కళ నెరవేర్చడానికి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాడు. నిజంగా చాలా కష్టపడ్డాడు. చివరికి సాధించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలకి 60,000 రూపాయల శాలరీ, ఒక మంచి భార్యను చేసుకున్నాడు, చిన్న పాపను కన్నాడు. బాగుంది తన లైఫ్. నిజంగా రోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజంగా ఒక రోజు అనుకోకుండా తను అనుకున్న కారు కొనుక్కోన్నాడు కదా, కారు కొన్నాడు. ఇంటి ముందు తెచ్చాడు. డైలీ లాగానే లేచాడు, పేపర్ చదివాడు, కారు దగ్గరికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. తనకున్న చిన్న పాప, చాలా గారాల పాప, ఎంత ఉంటుందండి. ఆ పాప డాడీ డాడీ అని చెప్పి చిన్ని చేతితో నేను తుడుస్తాను. వినండి, నిజంగా ఆ పిల్ల అతను తీసుకున్న చినికావేశం వల్ల ఆ పిల్ల ఏమని చెప్తాను. అయితే ఆ పిల్ల వచ్చి చిన్ని చేతితో నేను తుడుస్తాను నాన్న, తుడు అమ్మ అన్నాడు. సరే ఇతను తుడుస్తాడు, పాప అటుపక్క తుడుస్తుంది. తుడుస్తున్నందులో పాప సరదాగా పక్కన్న చిన్న రాయి తీసుకుని ఆ కారు మీద గీతలు గీసింది. తన కారు అలా అయిపోయిందన్న ఆవేశంలో తండ్రి ఏం చేశాడు తెలుసా? పక్కనున్న ఒక చిన్న రాడ్ స్టిక్ తో పిల్ల చేతుల మీద 10 నిమిషాలు ఆగకుండా కొట్టాడు. తన కారు పాడైపోయిందన్న ఒక్క మాట వల్ల మొత్తం 10 నిమిషాలు ఆ పిల్ల చేతుల మీద కొడతానే ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత తన ఆవేశం తీరిపోయింది. పిల్ల సొంత కూతురు ఏం చేస్తాడు? ఏ తండ్రి అయినా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. గబగబా ఏడ్చాడు, హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే డాక్టర్ బయటకు వచ్చి నువ్వు మనిషివా పశువా, చిన్న పిల్లని అలా కొట్టావు అన్నాడు. నిజమే, చిన్నపిల్లని చిన్నకావేశంలో కొట్టేశాడు. ఇంతగా పాప చేతులు ఏమని తెలుసా? 10 నిమిషాలు ఏకదాటిగా కొట్టడం వల్ల ఆ పిల్ల చేతుల్లో నరాలు కట్ అయిపోయి బ్లడ్ ఏకదాటిగా కారి చేతులు తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. అడిగాడు డాక్టర్, ఇలా ఎందుకు చేసేవారు? సమాధానం లేదు. అయిపోయింది. డాక్టర్ అన్నాడు, పిల్ల చేతులు తీయకపోతే ప్రాణం పోతుంది లేదా చేతులు పోతాయి, ఏం చేయాలి? ఒక తండ్రి ఏం చేస్తాడు? అవును, ఆ తండ్రి అదే చేశాడు. చేతులు తీసేమని చెప్పాడు. చేతులు తీసేశారు. పిల్ల హాస్పిటల్లో అలా కూర్చొని ఉంది. పిల్ల ఏడుస్తుంది. తండ్రి తలుపేసి లోపలికి వెళ్తున్నాడు. పిల్ల సారీ డాడీ, నేను ఎప్పుడు చేయండి డాడీ, ఎప్పుడు చేయండి డాడీ అంటాను. చెప్పింది. సరే పాప దగ్గరికి వెళ్ళాడు. పోతే పోనీ అమ్మా, ఎదవ కారు 2,000 రూపాయలు ఖర్చు పెడితే దాని మీద పెయింట్ వచ్చేస్తుంది అన్నాడు. బాగా అప్పుడు ఆ పిల్ల ఏముందో తెలుసా? సరే 2,000 ఖర్చు పెడితే కారు పెయింట్ వచ్చేస్తుందానా, కానీ ఎంత ఖర్చు పెడితే నాకు చేతులు వస్తాయా? రావు. పిల్ల తండ్రి అసలు ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాల. ఇంటికి వెళ్ళాడు, కారు దగ్గరికి వెళ్ళాడు. ఆ పిల్ల పీసిన పిచ్చి గీత చూశాడు. ఇంతకీ ఆ పిల్ల ఏం గీసిందో తెలుసా? ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ. ఇంతకీ ఆ పిల్లకి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలా. ఆ కారు మీద ఎక్స్ప్రెస్ చేసింది ఐ లవ్ యూ డాడీ అని. తండ్రి లోపలికి వెళ్ళాడు, కొన్నాడు. రాత్రి అంతా ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నాడు. తెల్లారి 6 ఆయన చనిపోయాడు. ఇది నిజం, చనిపోయాడు. అతనికి అన్న కళ ఏమైంది? ఒక ఆడావిడ విధవైంది, పిల్ల చేతులు పోయి, ఇతను చనిపోయాడు, ఇల్లు లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఇది నిజంగా ఒక హాస్టల్లో జరిగిన కథ. ఒక విద్యార్థి క్షణికావేశంలో తీసుకున్న కారణం వల్ల వాళ్ళు అలా అయిపోయారు. ఎటువంటి విద్యార్థి అలా అవ్వకూడదని ప్రతి ఒక్కరు కోరుకున్నాను. విద్యార్థి అలాగే వివేకానందరావు మాట చెప్పాడు మన విద్యార్థుల కోసమే. ఏమని చెప్పాడంటే, విద్యార్థి ఆవేశానికి ఆపడం, వెళ్తున్న సముద్రానికి ఆనకట్ట వేయడం రెండు ఒక్కటే. విద్యార్థి ఆవేశాన్ని ఆపడం, సముద్రానికి ఆనకట్ట వేయడం రెండు ఒక్కటే. ఇది నిజం. సరే, ఇది అవకాశం ఇచ్చిన సార్స్ అందరికీ, అందరు స్టూడెంట్స్ కి థ్యాంక్స్. సార్ అన్నారు బిఎస్సీ గర్ల్స్ అని, వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ శారీ కట్టి రాలేదండి. నిజం సార్, నాకు తెలిసి చందమామకి మేకప్ అవసరం లేదు. సార్కి, లెక్చరర్స్ కి, స్టూడెంట్స్ కి థ్యాంక్స్.